ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే అద్దె ఇళ్ళ గురించి మాట్లాడుకుందాం. గతంలో మనం అపార్ట్మెంట్లు కొనుక్కుంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి అపార్ట్మెంట్లో ఉండే కష్టాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజున అసలు అద్దె ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఓనర్స్ మధ్య అద్దెకున్న వాళ్ళ మధ్య ఏమేం గొడవలు జరుగుతాయి, ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. అయితే నేను ఈ హైదరాబాదుకు సంబంధించిన అద్దెళ్ళ గురించి అయితే నేను చెప్పగలను. మరి మీ ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది నాకు తెలియదు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఊరి పేరు రాసి మీరు కామెంట్ చేయండి. ఎంత అడ్వాన్స్ తీసుకుంటారు, ఖాళీ చేసేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంట్లో ఉన్నంత వరకు కూడా సంవత్సరానికి ఎంత పెంచుతారు, ఇలాంటి విషయాలు కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే చాలామందికి కొంచెం అవగాహన కలుగుతుంది. ఏదో అద్దెలు దొరికింది కదా మనం వెళ్ళిపోతాం ఉండిపోతాం, ఇష్టం లేనప్పుడు ఖాళీ చేసేస్తాం, వాళ్ళ దగ్గర ఎలాగో నెల 2 నెలలు అడ్వాన్స్ ఉంటుంది కదా ఇబ్బంది ఉండదు అని అనుకుంటారు. కానీ ఖాళీ చేసేటప్పుడు కూడా ఎన్ని గొడవలు జరుగుతాయో దాని గురించి కూడా ఈ రోజున మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే అపార్ట్మెంట్ అయినా సరే మనం ఇప్పుడు రెంట్కి వెళ్ళామనుకోండి, ఒక సపోజ్ సింగిల్ బెడ్రూమ్ ఒక 10,000 ఉందనుకుందాం. ఇంతకుముందు కాలంలో ఒక నెల అడ్వాన్స్ ఇస్తే చాలా అనేవారు. కానీ చాలా రోజుల నుంచి 2 నెలల అడ్వాన్స్ తీసుకుంటున్నారు. అయితే ముందు 20,000 మనం అడ్వాన్స్ ఇచ్చి మనం ఆ ఇంట్లోకి దిగామనుకోండి, దిగినప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఇల్లు నీట్గా కడిగేసి మనకు అంతా అప్ చెప్తారు. మనం ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే సంవత్సరానికి 500 1000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెంచుతామని చెప్తారు. మెయింటెనెన్స్ ఇంత కట్టాలి, ఎంత వస్తే అంత, ఇంకా మీరు వాడుకున్నంత కాబట్టి అందరూ సమానంగా కట్టాలని ఇలా చెప్తారు. అలాగే చెత్త అతనికి సపరేట్గా తీసుకుంటారు, 100 150 ఇలా తీసుకుంటారు. మనం ఆ ఇంట్లో దిగిన తర్వాత ఆ పక్క వాళ్ళు అంతా చక్కగా మాట్లాడుకుని ఏ గొడవలు లేకుండా ఉన్నాం అనుకోండి, కొంతమంది 4 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు ఉంటారు, కొంతమందికి ఏవో ఒకటి గొడవలు వచ్చో లేదా నచ్చకో ఖాళీ చేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు సంవత్సరానికి ఒక 1000 రూపాయలు పెంచారని అనుకుందాం. ఇంకా పెంచారు కదా తప్పదు ఇవ్వాలి, ముందు మాట్లాడుకున్నాం కదా అని చెప్పేసి ఆ 1000 రూపాయలు ఇచ్చేస్తూ ఉంటాం. తర్వాత మీకు నచ్చకో లేకపోతే మీరు సొంత ఇల్లు కట్టుకున్నో లేకపోతే ఆఫీసులకు దూరం అయిందో మొత్తానికి ఖాళీ చేస్తారు. ఆ ఖాళీ చేసేటప్పుడు ఏమవుతుందనంటే ఓనర్స్ వచ్చి చెక్ చేసుకుంటారు, చూసుకుంటారు ఏదన్నా పాడు చేశారా, డోర్లు కానీ ట్యాపులు కానీ ఇంకా గచ్చులు కానీ ఇంకా ఏమన్నా గోడల సున్నాలు కానీ ఏమన్నా పాడయ్యాయా లేదా అని చెప్పేసి ఓనర్స్ వచ్చి చూసుకుంటారు. అక్కడ అన్నీ బాగున్నాయి అనుకోండి, ఇంకా ఏ గొడవ ఉండదు, సరే అని ఒప్పుకుంటారు. అక్కడ ఏదైనా వస్తువు కనుక పగిలింది కానీ ఏదైనా విరిగిపోయి కానీ పైపులు పాడై కానీ ఏదైనా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఇచ్చిన 20,000 అడ్వాన్స్ ఉంటుంది చూసారా, ఆ అడ్వాన్స్లో మీరు అక్కడ పగలగొట్టిన దాన్ని బట్టి ఒక 10,000 ఆఫ్ చేసుకుంటారు. అడ్వాన్స్ ఇచ్చాం కదా, ఇదేదో చిన్నదే పగిలింది లేకపోతే పిల్లలు గోడ మీద గీసారో లేకపోతే పైప్ పగిలిందనో దీని గురించే మీరు ఇంత డబ్బులు తీసుకుంటారని చెప్పేసి అద్దెకున్న వాళ్ళు వాదిస్తారు. ఓనర్కి అద్దెకున్న వాళ్ళకి మధ్యన గొడవలు విపరీతంగా జరుగుతాయి. ఇప్పుడు మనం దిగినప్పుడు 20,000 అడ్వాన్స్ ఇచ్చాం కదా, ఈ 4 సంవత్సరాలు పెంచిన 1000 రూపాయలు ఏదైతే ఉందో మీరు ఖాళీ చేసేటప్పుడు ఆ 2 నెలల అడ్వాన్స్కి 2,000 కలిపి ఇవ్వాలని చెప్పేసి గొడవ పెట్టుకున్నారు. అడ్వాన్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర 4-5 ఏళ్ల నుంచి 20,000 ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే ఈ రకంగా వసూలు చేస్తున్నారు. మరి మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అన్ని చోట్ల పరిస్థితి ఇలాగే ఉంటుందా లేకపోతే ఇక్కడే ఇలా ఉందో నాకు కూడా అర్థం కాలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం కొత్తగా నీళ్లు నీట్గా సున్నం అన్నీ వేసి ఇచ్చారనుకోండి, ఒక 5 ఏళ్ల తర్వాతనంటే ఆటోమేటిక్గా కొంచెం పాతగా అవుతుంది. ఎలా అయినా సరే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎలా అయినా పాడవుతాయి గోడలు కానీ ఏదైనా, అవన్నీ కూడా మరి పాడైపోయాయి కాబట్టి మేము 10,000 పట్టుకుని మీకు ఇస్తాము, మళ్ళీ మేము అన్ని రిపేర్లు చేయించుకుని సున్నాలు వేసుకుని వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వాలని చెప్పేసి ఇలా మాట్లాడతారు మరి ఓనర్లు. అయితే ఒక ఆయన చెప్తున్నారు, మేము ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏవో చిన్నవి పగిలిపోయి ఉన్నాయి, మేము కూడా అంత పట్టించుకోలేదు, వచ్చేసాము, తీరా మేము ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు అన్నీ మీరే పగలగొట్టారు మీరే చేశారని అన్నట్టు వాళ్ళు వచ్చి మా మీద గొడవ పడుతున్నారు, ఇది మేము రిపేర్లు చేయించుకోవాలంటే బోల్ డబ్బులు అవుతాయి, అడ్వాన్స్ ఉన్న డబ్బులు తిరిగి ఇవ్వని ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కొన్ని చోట్ల ఓనర్స్ మంచి వాళ్ళు అవుతారు, పోనీలే ఇన్ని రోజులు చక్కగా బాగున్నారు కదా ఎందుకులే గొడవని వదిలేసే మనస్తత్వాలు ఉంటారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఎవరూ ఒక్క రూపాయిని కూడా వదులుకోరు. నువ్వు ఖచ్చితంగా అన్నీ కట్టి ఖాళీ చేయని చెప్పేసి ఇలా గొడవలు పడేవాళ్ళు కూడా ఉంటారు. మనం అద్దెంట్లో ఉన్నాం కదా ఏమీ కాదులే మన ఇష్టం వచ్చినట్టు చేద్దామని మాత్రం ఎవరూ అనుకోకండి. ఇప్పుడు అదే ప్లేస్లో మన సొంత ఇల్లు ఎవరికన్నా అద్దెకిచ్చామనుకోండి, వాళ్ళు కూడా ఇలాగే పాడు చేసి పెట్టారనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం,
నానా మాటలు తిట్టుకుంటాం కదా. కాబట్టి మనం అద్దెంట్లో ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గోడలకి గీతలు పడినా, గచ్చు మీద మట్టి అంటినా రేపొద్దున మీరున్నంతసేపు ఏమీ మాట్లాడరు. ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మీరు ఇచ్చిన అడ్వాన్స్లో కట్ చేస్తామని ఈ రకంగా మాట్లాడతారు. కాబట్టి అద్దెంట్లో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు మాత్రం ప్రవర్తించకండి. కొంతమంది వితండవాదం వాదించే వాళ్ళు ఉంటారు. అద్దె కడుతున్నాం కదా, అద్దె కట్టినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదా, డబ్బులు ఇస్తున్నాం కదా అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అద్దె ఇస్తున్నాం కదా అని మనం ఇష్టం వచ్చినట్టు గబ్బు గబ్బు చేసి పెట్టామనుకోండి, వెళ్ళేటప్పుడు వాళ్ళతో పెద్ద పంచాయతీలు, గొడవలు. ఎందుకు చెప్పండి? మన ఇల్లు మనం ఎంత శుభ్రంగా వాడుకుంటామో అలాగే ఉండాలి. ఇప్పుడు మేము ఉన్నాం అపార్ట్మెంట్లో, నేను ఎక్కడ ఏ గోడలకి మేకులు కొట్టడం కానీ, ఈ స్టిక్కర్లు అంటించడం కానీ ఇలాంటివి అసలు ఏది కూడా నేను చేయను. ఎందుకంటే వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు బాగానే ఇచ్చారు, మళ్ళీ మనం వెళ్ళిపోయినప్పుడు నీట్గానే ఇవ్వాలి. ఎందుకు పాడు చేయడం అని ఇలా ఆలోచిస్తాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరూ లేరు కాబట్టి గోడలు అన్నీ నీట్గానే ఉంటాయి. కొంతమంది ఏంటి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళని ఎంతసేపు అని కాపలా కాస్తాం, ఏదో ఒకటి మరకలు గీతలు అంటిస్తూనే ఉంటారు. చూడండి, మా ఇంటి ఓనర్లు పట్టించుకోరు, చాలా మంచి వాళ్ళే అని మనం ఇష్టం వచ్చినట్టు కూడా ప్రవర్తించకూడదు. వాళ్ళ మంచితనాన్ని మనం అలుసుగా తీసుకోకూడదు. ఇది కూడా గమనించుకోండి. ఎందుకంటే ఓనర్లు అందరి మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు, అలాగే అద్దెకున్న వాళ్ళ మనస్తత్వాలు, మెంటాలిటీలు ఒకేలాగా ఉండవు. కొంతమంది ఇంటిని నీట్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందిని గబ్బు గబ్బు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు. మరి అలాంటప్పుడు ఓనర్లకు కోపం వస్తుంది కదా. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా గమనించుకోండి. మనం ఒక అద్దెంట్లో ఉన్నామనంటే కొంతమంది చూడండి సంవత్సరాలు ఉంటారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండి ఓనర్స్ తోటి సమానంగా కలిసిపోయి సొంత బంధువుల్లాగా కలిసి ఉండే వాళ్ళని కూడా నేను చూశాను. అదే ఇంట్లో ఉండి అదే ఇంటిని కొనుక్కున్న వాళ్ళు కూడా నేను చూశాను. అంటే వాళ్ళ మధ్య ఎంత మంచితనం ఉంటే అలా ఉంటారు చెప్పండి. కొంతమంది ఉంటారు, ఒక్క నెల కూడా ఉండరు, ఖాళీ చేసి వెళ్ళిపోతారు, గొడవలు వచ్చేస్తాయి, దెబ్బలాడుకుంటారు, ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి అది మన మంచితనాన్ని బట్టి, మన మనస్తత్వాలను బట్టి ఉంటుంది. మనం ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉన్నాము అని అంటే ఒక మంచితనం ఉండబట్టే కదా వాళ్ళ మధ్య మన మధ్య చక్కగా మాట్లాడుకోవడం కానీ, ఏదైనా చిన్న చిన్న విషయాలకి అడ్జస్ట్ అయిపోయి కానీ ఇలాంటివి ఉంటేనే మనం ఎక్కువ రోజులు ఉండగలం. కాబట్టి ఇలాంటి అద్దెల విషయాల్లో, రెంట్ల విషయాల్లో ఇలాంటి గొడవలు కూడా జరుగుతాయి. అందరూ ఏమనుకుంటారంటే ముందు 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చేసాం కదా, ఇంక ఇలాంటివి ఏవి ఉండవులే, మనం ఖాళీ చేసేసేటప్పుడు ఆ 2 నెలల అడ్వాన్స్ మనకి తిరిగి ఇచ్చేస్తారులే అని అందరూ అనుకుంటారు. కానీ మీరు ఖాళీ చేసేటప్పుడు పాడైన గోడలు ఏదైనా ఇదైనా కూడా 20,000లో కట్ చేసుకుని మీకు ఇస్తారు. ఈ విషయాన్ని అయితే గమనించుకోండి అందరూ కూడా. ఖాళీ చేసే సమయంలో అడ్వాన్సుల దగ్గర గొడవలు వస్తాయి, కొంచెం చూసుకోండి, ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు అపార్ట్మెంట్ అయినా ఏ ఇల్లు అయినా సరే మనం అద్దెంట్లో ఉన్నామనంటే పక్కనున్న ఇరుగు పొరుగుతోటి చాలా మంచితనంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి తగాదాలు పెట్టుకుని మనం ఎక్కడ అడ్జస్ట్ అయ్యే విషయాన్ని కూడా పెద్ద గొడవలు చేసుకుని ఇలా దెబ్బలాడామనుకోండి, మనం ఎక్కడా ఉండలేం. నిజంగా పక్కనున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు, అస్తమానం తగాదాలు పెట్టుకునే వాళ్ళు అనుకోండి, ఒక మెట్టు దిగి ఉండండి, పోయిందేముంది, వాళ్ళతో సమానంగా మనం కూడా దెబ్బలాడామనుకోండి, ఊరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూసి అల్లరి పెట్టుకోవడం తప్ప ఏమన్నా ఉంటుందా? అలాగే ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీ ఇల్లు ఎవరికొకరికి అద్దెకిచ్చి ఉంటారు కదా, ఓనర్స్ కూడా అద్దెకున్న వాళ్ళని విపరీతంగా ఇబ్బందులు పెట్టకూడదు. కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎంత డబ్బున్న వాళ్ళకైనా సరే ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళ వెనకాల, అవన్నీ బయటికి కనిపించవు. ఒక్కొక్కసారి చేతిలో రూపాయి లేని పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్క నెల రెంట్ కట్టలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ ఓనర్స్ కొంచెం అర్థం చేసుకుని, మన ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇంత మంచితనంగా ఉన్నారు, పోనీలే ఒక నెల లేటుగా ఇస్తే ఏంట్లే అని కొంచెం ఇలా మంచి మనస్తత్వంతో కనుక ఉన్నారనుకోండి, అక్కడ ఎటువంటి గొడవలు ఉండవు. ఇంట్లో ఉన్న రోజులు బాగుండి ఖాళీ చేసే వెళ్ళిపోయే ముందు ఇలా గొడవలు పెట్టుకుని దెబ్బలాట్లు పెట్టుకున్నారనుకోండి, ఇన్ని రోజులు ఉన్నదానికి విలువే ఉంటుంది చెప్పండి. ఎప్పుడైనా సరే అద్దెకున్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి, గొడవలు పెట్టుకుని మాత్రం వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళినా, ఇంకొక ఇంటికి అద్దెకి వెళ్ళినా మళ్ళీ మన ఇంటికి వచ్చి మాట్లాడే విధంగా ఉండాలి, ఫోన్ చేస్తే పలకరించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పక్కన ఉన్నాము, మా ఓనర్స్ ఎంత మంచి వాళ్ళు అని ఈ అద్దెకున్న వాళ్ళు గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలి. ఈరోజు వాళ్ళు ఇచ్చే 1,000-2,000 కోసం మీరు దెబ్బలాడారు అనుకోండి, ఆ మంచితనం ఉంది చూసారా, 4-5 ఏళ్ల నుంచి పక్క నుండి కలిసి ఉన్న మంచితనం ఉంది చూసారా, దాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. ఆ 1,000-2,000 కోసం మనం నోరు పాడేసుకొని ఇష్టం వచ్చినట్టు దెబ్బలాడామనుకోండి, అసలు ఓనర్స్కి విలువ ఏమన్నా ఉంటుందా? కాబట్టి ఒక చోట ₹1 వచ్చినా, ఒక చోట రాలేకపోయినా సరే ఓనర్స్ అనేవాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఎప్పుడూ డబ్బునే చూడకూడదు, మంచితనాన్ని, మనుషుల్ని కూడా చూసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీ ఇంట్లో ఉండి మీకు ఇంత రెంట్ కట్టారే, పాపం వెళ్ళేటప్పుడు ఒక 1,000-2,000 తక్కువ ఇస్తే దానివల్ల మీకు వచ్చిన నష్టమేముంది చెప్పండి. కాబట్టి ఓనర్స్ కూడా ఇలాంటివి ఆలోచించుకోండి.
ప్రతి కుటుంబంలోనూ ఏవో ఒక కష్టాలు ఉంటాయి. అవతల వాళ్ళని పీడించి వాళ్ళని బాధ పెట్టే విధంగా మాత్రం ఎవ్వరూ చేయకూడదు. కొంతమంది అంటున్నారు, మేము నెల రోజులు ఇంట్లో లేము, ఊరికి వెళ్ళాము, అయినా సరే మెయింటెనెన్స్ కట్టమంటున్నారు అని చెప్పేసి నిన్న కూడా ఎవరో అడుగుతున్నారు. ఖచ్చితంగా కట్టాలండి. అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు మీరు ఊరెళ్ళా, ఇంటికి తాళం పెట్టి ఎక్కడికన్నా వెళ్ళినా, మీ ఇంట్లో ఒక్కరే ఉన్నా, ఇద్దరు మనుషులే ఉన్నా ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ కట్టాల్సిందే. ఈ నెల నేను నీళ్ళు అస్సలు వాడుకోలేదు, నేను లిఫ్ట్ అస్సలు వాడుకోలేదు అని అంటే మాత్రం అస్సలు కుదరదు. ఇలాంటి విషయాల దగ్గర మాత్రం చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు అద్దిస్తున్నాం కదా అని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం వెళ్ళేటప్పుడు గొడవలు జరుగుతాయి. కొంతమంది ఓనర్స్ ఉంటారు చూసారా, అసలు ఎవరు ఏమీ పట్టించుకోరు. వాళ్ళకి నెల వచ్చేసరికి రెంట్ ఇచ్చేస్తే చాలు, ఇంకేమీ మాట్లాడరు. మేము గుజరాత్లో ఉన్నాం, ఒకే అపార్ట్మెంట్లో 6 సంవత్సరాలు ఉన్నాము. అన్ని రోజులు ఉన్నాం కానీ ఆ ఓనర్ ఆయన ఎవరో కూడా నేను ఎప్పుడూ చూడలేదు. మా వారే మాట్లాడేవారు, ఆయనకు ఆన్లైన్లో డబ్బులు వేసేవారు. ఇంట్లో ఏదైనా ట్యాప్ కానీ ఏదైనా పాడైందనుకోండి, ఆయనకు ఫోన్ చేసి చెప్తే ఆ మనిషిని పంపిస్తాను చేయించుకోండి అని చెప్పేవారు. ఆ అబ్బాయి వచ్చేవాడు, చేసేసి వెళ్ళిపోయేవాడు. డబ్బులు మా వారు ఇచ్చేసేవారు. కానీ ఆయన అనేవారు, మీరు ఇవ్వకండి సార్, నేను ఇస్తానని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి చెప్పేవారు. అంత మంచితనంగా ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు అసలు ఇంటికి వచ్చి ఏమీ పట్టించుకునేవాడు కాదు, ఏమీ చూసేవాడు కాదు. చక్కగా మాట్లాడేవారు. మేము ఖాళీ చేసి వచ్చేస్తున్నప్పుడు కూడా, అయ్యో ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండొచ్చు కదండి, ఎందుకు వెళ్ళిపోతున్నారని అంత ప్రేమగా మాట్లాడేవారు. వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయినా కూడా. అంటే కొంతమంది మనస్తత్వాలు ఆ రకంగా ఉంటాయన్నమాట. మన మంచితనాన్ని బట్టి అవతల వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఓనర్స్ కూడా కొద్దిగా ఆలోచించాలి. మనం ₹1 ఎక్కువ తీసేసుకుని ఏదో బిల్డింగులు కట్టేద్దామని మాత్రం అనుకోకూడదు. మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంత మంచివాళ్ళు, మనతో ఎంత చక్కగా ఉంటారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నారు అని అంటే మరి అక్కడ మంచితనం ఉందనే కదా దాని అర్థం. కాబట్టి ఓనర్స్ అర్థం చేసుకోవాలి. అలాగే అద్దెకున్న వాళ్ళు కూడా చక్కగా ఇంటిని నీట్గా పెట్టుకోవాలి. మన ఇల్లు అయితే మనం ఎంత చక్కగా జాగ్రత్తగా నీట్గా పెట్టుకుంటామో అలాగే మనం అద్దెకున్న ఇంటిని కూడా అలాగే అందంగా చూసుకోవాలి. ఇక్కడ అపార్ట్మెంట్లో గొడవలు చూస్తుంటే నిజంగా పిచ్చి ఎక్కిపోతుంది. వీధిలోకి వచ్చి బయటకు వచ్చి అందరూ చూసేలాగా మగవాళ్ళు ఆడవాళ్ళు నోటుకు వచ్చినట్టు అరుచుకుని గొడవలు పడుతున్నారు. అలా చేయడం వల్ల ఎంత పరువు పోతుందండి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అపార్ట్మెంట్లో ఎప్పుడు గొడవలే, ఈ అపార్ట్మెంట్ మంచిది కాదేమో, అందరూ దెబ్బలాడి నోరేసుకుని పడేవాళ్ళేమో అని ఇలా చూసిన నలుగురు అనుకుంటారు కదా. ఎప్పుడు కూడా ఆ పరిస్థితి రాకూడదు. ఒకవేళ ఏదైనా కష్టం ఉందనుకోండి, చక్కగా కూర్చుని మాట్లాడుకోండి. ఎవరో ఒకరు ఒక మెట్టు తగ్గండి. హైదరాబాద్లో కొన్ని అపార్ట్మెంట్లు ఎలా జరుగుతుందంటే ఇలాంటి విషయాల్లో గొడవలు పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకునే వాళ్ళు కూడా కనబడ్డారు నాకైతే. అంత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకునే అంత అవసరం ఏంటి చెప్పండి. ఎవరో ఒకళ్ళు ఒక మెట్టు దిగచ్చు కదా. కానీ నేనెంత అంటే నేనెంత అన్నట్టు ఇలా గొడవలు పడతారు. ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదండి. ఎవరు ఓనర్స్ అయినా కొంచెం మంచితనంగా ఉండాలి. అలాగే రెంట్కున్న వాళ్ళు కూడా ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏ ఊర్లో ఉంటున్నారో మీ ఊర్లో కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయా? ఈ విషయాలు అయితే కనుక కామెంట్ చేయండి.